నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 5న జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు విద్యాలయాల విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాలు భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. గ్రామీణ గృహ నిర్మాణ పథకం దరఖాస్తుల స్వీకరణకు గడువును పెంచిన ప్రభుత్వం, వెల్లడించిన జిల్లా అధికారులు. స్వచ్ఛంద సేవా సంస్థల సేవలను సద్వినియోగం చేసుకోవాలి. తణుకులో ప్రజలకు హితవు పలికిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సిపిఐ నేత భూపతిరాజు సుబ్బరాజుకు నివాళులర్పించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్, సంఘ సంస్కర్త డివివిఎస్ వర్మలు. తణుకులో బానిసత్వ నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించి అవగాహన కలిగించిన ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఉత్తమ ప్రతిభను కనబరిచిన పెద్ద తాడేపల్లి గుడుకురం విద్యార్థులను అభినందించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. ఈ నెల 3వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ చేకూరి. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వ యంత్రాంగం, పేర్కొన్న కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. అంబేద్కర్ కోనసీమ జిల్లాను కొబ్బరి, అరటి, ఫైబర్ ఆధారిత పారిశ్రామిక హబ్గా అభివృద్ధి చేయాలి. అమలాపురంలో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. బంతి ధర తగ్గి అవస్థలు పడుతున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులు ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న రైతు సంఘాలు. రావులపాలెంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణకు ఘనస్వాగతం పలికిన కార్యకర్తలు, అభిమానులు. ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్న కొయిలగూడెంలో స్పష్టం చేసిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. క్రీడా వికాస్ కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్న ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఏలూరులో వెల్లడించిన ఈ సంస్థ చైర్మన్ అనిమిని. ఈ నెల 5వ తేదీన జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ను పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో మంగళవారం మీడియాకు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న విద్యా సామగ్రి, బోధనా పరికరాలు, ఇతర సదుపాయాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ గృహ నిర్మాణ పథకం క్రింద ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించారు. గత నెల 30తోనే సమయం ముగిసినా ప్రజల నుంచి వినతులు వస్తుండటంతో గడువు పెంచారు. జిల్లాలో 20 మండలాల్లో పరిధిలో కొద్ది నెలల క్రిందట ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించారు. ఈ క్రమంలో అధికారులు ప్రతి గ్రామానికో సర్వే బృందాన్ని నియమించారు. వీరంతా గ్రామాల్లో తిరిగి ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వీరి వివరాలను ఆవాస్ ప్లస్ 2024 యాప్లో నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా వేలాది దరఖాస్తులు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరు చేసిన బిల్లులు చెల్లించక అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయించే బాధ్యతను కూటమి సర్కార్ తీసుకుంది. ఇలాంటి ఇళ్లకు అదనపు సాయాన్ని అందించింది. మరోవైపు సొంత స్థలం కలిగిన వారంతా ఇళ్లను కట్టుకోవడానికి చూస్తున్నారు. తాజా ప్రక్రియలో ఇలాంటి వారికి అవకాశం కలిగింది. దరఖాస్తు చేసుకోవడానికి గత నెల 5 వరకు మాత్రమే అవకాశం ఇచ్చారు. దీని తర్వాత నవంబర్ 30 వరకు పొడిగించారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం మరో 2 వారాలు గడువు ఇచ్చింది. ఆసక్తి, అర్హత ఉన్న వారంతా ఈ నెల 14 వరకు దరఖాస్తులను సచివాలయాలు, సర్వే బృందాలకు ఇవ్వవచ్చు. పథకంలో అర్హత పొందిన వారికి ఉపాధితో కలిపి కేంద్రం ద్వారా 1,59,000 రూపాయలను అందిస్తారు. తణుకు తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంపల్స్ జూనియర్ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య మెగా శిబిరాన్ని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న సేవలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లయన్స్
లయన్స్ క్లబ్ ద్వారా ఇక్కడ ఈ మెగా క్యాంప్ని నిర్వహిస్తూ అనేక మంది పేదలకి ప్రత్యేకమైనటువంటి పరీక్షల ద్వారా వారికి కావలసినటువంటి సదుపాయాలు కల్పించే విధంగా వివిధ ప్రముఖ వైద్యులని అందరినీ కూడా తీసుకొచ్చి ఈ మెగా క్యాంప్ నిర్వహించి మెగా క్యాంప్ ద్వారా అనేక మందికి అండగా నిలబెడుతున్నటువంటి తారకాపురి లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా లయన్స్ క్లబ్ అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలుండి అనేక బ్రాంచ్లుండి ఎంతోమంది పేదలకి సేవలు చేస్తూ కేవలం ఈరోజు ఒక సర్వీస్కే కాకుండా ఈ విధంగా లయన్స్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాల్లో ఈరోజు ముందు ఉండి యువతకు కానీ మహిళలకు కానీ అదేవిధంగా ప్రత్యేక అవసరాలు ఉన్న వారికి కానీ అండగా నిలబడుతూ లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలను మనందరం కూడా ఈరోజు ఆలోచన చేయాలి. మన తణుకుపట్నంలో ఉన్నటువంటి దాదాపు 8 లయన్స్ క్లబ్లు ఉన్నాయి. ఈ 8 లయన్స్ క్లబ్ల ద్వారా కూడా ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు పేద ప్రజలందరికీ కూడా తీసుకురావడం జరుగుతుంది. వివిధ వైద్య విభాగాలకు చెందిన నేత్ర, దంత, గైనిక్, డయాబెటిక్, జనరల్ మెడిసిన్ వైద్యులు పాల్గొని సేవలందించిన ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా నాయకురాలు వావెల్యాల సరళాదేవి, జిల్లా మాజీ గవర్నర్ దామెర రంగారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొంటేటి శివలు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, తొలితరం కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు భూపతిరాజు సుబ్బరాజు వర్ధంతిని తణుకులో మంగళవారం నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. జాతీయ ఉద్యమం సృష్టించిన జాతి రత్నాలలో తణుకుకు చెందిన భూపతిరాజు సుబ్బరాజు ఒకరు. స్వతంత్ర ఉద్యమంలో పుణికిపుచ్చుకున్న నాటి నైతిక విలువలను జీవించినంతకాలం అనుసరించిన అరుదైన ఆణిముత్యం ఆయన. నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి, అంకితభావం, నిరాడంబరత కలబోసిన కమ్యూనిస్టు నేతగా ఈ ప్రాంత ప్రజలకు ఆయన చిరపరిచితులు. బక్కపలచని ఆయన శరీరంలో ఉక్కు క్రమశిక్షణ, దృఢ సంకల్పం నిండి ఉన్నాయి. 7 దశాబ్దాల పాటు జనజీవితంలో పెనవేసుకుపోయిన సుబ్బరాజు జీవితం నిరంతరం పోరాటాలమయం. వృద్ధతరానికి దూరంగా పారిపోతున్న యువతరాన్ని ఆకర్షించి తనదైన శైలిలో పోరాడి గాథలు చెప్పి యువతరానికి ఆదర్శాలు చెబుతూ నిత్య యువతరంగంగా కొనసాగారు భూపతిరాజు సుబ్బరాజు. 1925 జూలైలో ఇరగవరం మండలం పేకేరు గ్రామంలో జన్మించిన సుబ్బరాజు పెనుగొండ జేఎంకే హైస్కూల్లో చదువుతూ స్వతంత్రోద్యమం గురించి విన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎర్రమిల్లి కామేశ్వరరావు జాతీయ నాయకులైన గాంధీ, నెహ్రూల జీవితాల గురించి, నాడు జరుగుతున్న స్వతంత్ర పోరాటం గురించి, దేశభక్తి గురించి, సోషలిజం, సోవియట్ యూనియన్ల గురించి ఉత్తేజపూరితంగా చెప్పిన విషయాలు సుబ్బరాజును జాతీయోద్యమంలోకి ఆకర్షించాయి. 7వ తరగతి చదివే సమయంలో 1937లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర విద్యామంత్రి రామన్ మీనన్ పెనుగొండ మీదుగా వెళ్లారు. పాఠశాలలో జాతీయ పతాకం ఆవిష్కరించవలసిందిగా ప్రధానోపాధ్యాయులు మంత్రిని కోరగా ఆయన నిరాకరించారు. ఇది తెలిసిన విద్యార్థులంతా మంత్రి కారుకు అడ్డంగా రోడ్డుపై పడుకున్నారు. దాంతో మంత్రి కారు దిగి వచ్చి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 12 వయసులో ఉన్న సుబ్బరాజు కూడా ఆ రోజు రోడ్డుకు అడ్డంగా పడుకున్న విద్యార్థులలో ఒకరుగా ఉన్నారు. అప్పటి నుంచి విద్యార్థి ఫెడరేషన్ కార్యకర్తగా విద్యార్థి ఉద్యమాలలో పాల్గొన్నారు. 1940లో బొంబాయిలో జరిగిన ఏఐఎస్ఎఫ్ జాతీయ మహాసభలకు ప్రతినిధిగా వెళ్లారు. అక్కడ పోలీసులు లాఠీచార్జి చేసి ఆ సభను జరగనివ్వలేదు. 1943లో ఏలూరులో జరిగిన విద్యార్థి రాజకీయ పాఠశాలలో పాల్గొన్నారు. 15 రోజుల పాటు రాజకీయ విషయాలను నేర్చుకున్నారు. కంబంబాటి జూనియర్ ఈ పాఠశాలకు ప్రిన్సిపాల్గా వ్యవహరించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేయాలని, గ్రామాలలో ప్రచారం నిర్వహించాలని కంబంపాటి పిలుపునిచ్చారు. దాంతో 6గురు ఒక బృందంగా బయలుదేరి విచిత్ర వేషాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ గ్రామాలలో ప్రచారం ప్రారంభించారు. భీమవరం తాలూకా కొండేపాడులో బహిరంగ సభ జరిపారు. మర్నాడు ఎండగండిలో కూడా బహిరంగ సభ జరిపి స్వతంత్రం కావాలని డిమాండ్ చేశారు. సభ జరుగుతుండగా పోలీసులు వచ్చి సుబ్బరాజుతో పాటు మొత్తం బృందాన్ని అరెస్ట్ చేశారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే వంక సత్యనారాయణ, మాజీ మంత్రి పరకాల శేషావతారం, పరకాల రమణారావు, పి సంజీవరావు, నండూరి రామారావులు ఉన్నారు. ఎండగండిలో ఈ బృందానికి ఆశ్రయం ఇచ్చి భోజనం పెట్టిన నేరానికి పేరిచెర్ల సోమరాజును కూడా అరెస్ట్ చేశారు. వీరిని భీమవరం సబ్ జైల్లో ఉంచారు. పిటిషన్ పెట్టుకుంటే బెయిల్పై విడుదల చేస్తామని చెప్పినా వారు తిరస్కరించారు. కేసు 6 నెలలు నడిచింది. ఆ 6 నెలల కాలం భీమవరం, తాడేపల్లిగూడెం సబ్ జైల్లో ఉన్నారు. 2 సెక్షన్లపై 6 నెలల చొప్పున శిక్ష అనుభవించవలసిందిగా బ్రిటిష్ ప్రభుత్వం తీర్పు ఇచ్చింది. దాంతో బళ్ళారి దగ్గర ఉన్న ఆలీపూర్ క్యాంప్ జైల్లో
భూపతిరాజు సుబ్బరాజు శిక్ష అనుభవించారు. కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన 10,000 మంది స్వాతంత్ర సమరయోధుల్ని ఈ జైలులో బంధించారు. అక్కడి జీవితం పరమ దుర్భరంగా ఉండేది. ఆహారం, వసతి, ఇతర సదుపాయాలు రోతగా ఉండేవి. పురుగులతో నిండిన గంజి, కిలుం పట్టిన పాత్రలలో వండిన దేవతా పులుసు, నల్లులతో నిండిన గదులలో సుబ్బరాజు జైలు జీవితాన్ని గడిపారు. నల్లుల బాధ నుండి తప్పించుకోవడానికి చుట్టూ తడిసిన గుడ్డలు నేలపై పరిచి మధ్యలో 7 పడుకునేవారు. ఈ నేపథ్యంలో 1944లో సుబ్బరాజు భారత కమ్యూనిస్టు పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆ పార్టీ అభివృద్ధికి తణుకు తాలూకాలో విశేషంగా కృషి చేశారు. 1949లో అప్పటికే కమ్యూనిస్టు పార్టీకి చెందిన ప్రజానాట్య మండలి కళాకారిణిగా పనిచేస్తున్న సూర్యకాంతాన్ని ఆదర్శ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరూ సమాజ సేవకు అంకితమయ్యారు. సుబ్బరాజు సిపిఐ తాలూకా కార్యదర్శిగా, జిల్లా కార్యవర్గ సభ్యులుగా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేసి ఉద్యమాలకు నాయకత్వం వహించారు. అనేక పోరాటాల్లో పలుసార్లు అరెస్ట్ అయ్యారు. నైతిక విలువలకు ప్రాముఖ్యం ఇస్తూ జాతీయ ఉద్యమ సాంప్రదాయాలను పరిరక్షించేందుకు భూపతిరాజు సుబ్బరాజు జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. ఆయన నిరాడంబరత గురించి తెలిస్తే ఇప్పటి తరానికి ఆశ్చర్యం కలగక మానదు. ఈ సందర్భంగా ఈ ఆదర్శమూర్తి వర్ధంతిని తణుకు స్వాతంత్ర సమరయోధుల పార్కులో ఉన్న ఆయన విగ్రహం ముందు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సుబ్బరాజు ఉద్యమ సహచరులు, సంఘ సంస్కర్త డివివిఎస్ వర్మ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ సుబ్బరాజు జీవితం అందరకు ఆదర్శంగా నిలిచిందన్నారు. జోహార్ ఆదర్శమూర్తి సుబ్బరాజు గారికి, జోహార్ ఆదర్శమూర్తి సుబ్బరాజు గారికి. జోహార్ సుబ్బరాజు గారు. కామ్రేడ్ భూపతిరాజు సుబ్బరాజు గారు. జోహార్ భూపతి సుబ్బరాజు గారికి. చిన్ననాటి నుంచి పెద్ద చుట్టం ఎవరంటే సుబ్బరాజు గారి ఇల్లు. ఆయన పిల్లలతోటి బాగా చనువుగా ఉంటారు. చనువుగా ఉండి ఎప్పుడు జోక్స్ చేస్తూ వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. రోజు కమ్యూనిస్ట్ పార్టీలో తణుకులో సెకండ్ జనరేషన్ ఉందంటే కారణం ఖచ్చితంగా సుబ్బరాజు గారే. వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఆఫీస్కి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆ ఫిలాసఫీ భావాలు చెప్పడం మూలంగానే చాలా ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీకి సెకండ్ జనరేషన్ కాపాడుకోవడం అనేది. మరి అలాంటి ఒక నిబద్ధత కలిగినటువంటి సుబ్బరాజు గారు చాలా సాధారణమైన జీవితం, అందరినీ ప్రేమించడం, పార్టీ కోసం చివరి దాకా అవిశ్రాంతంగా పాటుపడడం, కష్టపడడం అనేది చేశారు. మరి వారి కుటుంబం అందరూ కూడా ఆదర్శప్రాయంగా జీవితం, నలుగురు కూడా ఆదర్శప్రాయంగా ఉంటూ సమాజానికి ఒక కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం అంటే వాళ్ళ పార్టీలో లేకపోయినప్పటికీ కూడా ఆ కమ్యూనిస్ట్ భావజాలం ఉంటుంది. ఆ కమ్యూనిస్ట్ భావజాలంతో వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఖచ్చితంగా ఆ యొక్క ఒక మార్క్సిస్టు ఆ దృక్పథంతో వాళ్ళు ఆలోచన ఇక్కడ చేస్తారు. ఆనాడైతే జాతీయ పార్టీలు ఇవన్నీ జాతీయ పార్టీకి స్లోగన్ ఉండేది, ఒక జయం ఉండేది. మరి ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు, ఒకటే నాయకులు, ఈ విధానాలు వేరు. ఇప్పుడు కూడా ఆ యొక్క భావాలతోటి ప్రజలకు ఉపయోగపడేలాగా అందరూ ఉండాలని ఎక్కువ మంది ఇంకా రాజకీయాలకి అట్రాక్ట్ అయ్యి అది కూడా మంచి రాజకీయాలు ఇలాంటి సుబ్బరాజు గారు లాంటి ఒక వ్యక్తుల యొక్క జీవితాలని ఆదర్శప్రాయంగా తీసుకుని సమాజంలో ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కుటుంబ సభ్యులు, సిపిఐ కార్యకర్తలు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు, కుమార్తెలు ఝాన్సీలు, లుమాంబ, ప్రముఖ వైద్యులు వసవాయి వెంకటరాజు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ సంకు మనోరమ, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, రచయిత, రిటైర్డ్ ఆంగ్ల ఉపాధ్యాయులు కోట రామప్రసాదులు మాట్లాడగా బొద్దాన నాగరాజు, కోడూరి ఆంజనేయులు నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ జీవన రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలనా దినోత్సవాన్ని తణుకులో మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా పలు విద్యా సంస్థల్లో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి బానిసత్వ నిర్మూలనపై చర్చించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నదే గర్వకారణం,
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్న శ్రీశ్రీ మాటలు బానిసత్వం మానవ సమాజంలో అంతర్భాగం అయిందనడానికి మచ్చు తొణకలు. పురాతన కాలంలో యుద్ధంలో చిక్కిన సైనికులను బానిసలుగా మార్చి అమ్మేవారు. ఆఫ్రికాలోని నల్ల జాతీయులను ఖండాంతరాలకు తరలించి బానిసత్వపు సంకెళ్ళు వేసేవారు. అయితే ఇప్పటి బానిసత్వం అలాంటిది కాదు, వివిధ రూపాల్లో కొనసాగుతోంది. వాక్ ఫ్రీ ఫౌండేషన్ ప్రకారం హింస, బలవంతం, మోసాల ద్వారా వ్యక్తుల స్వేచ్ఛను హరిస్తూ వారిని నియంత్రణలో ఉంచుకోవటం, లాభార్జన కోసం తమ దోపిడీకి పాల్పడటం, లైంగిక దోపిడీ లాంటి ఆధునిక బానిసత్వం క్రిందకు వస్తాయి. ఇంకా రుణ బానిసత్వం, బలవంతంగా వ్యభిచారంలోకి దించడం, చిన్నారులను సైన్యంలో ఉపయోగించడం, బలవంతపు పెళ్లిళ్లు చేయటం, మహిళలను పిల్లలను అక్రమంగా రవాణా చేయటం లాంటి దురాగతాలకు గురైన వారందరినీ ఈ ఆధునిక బానిసత్వం క్రింద గుర్తించవచ్చని తెలిపింది. ఈ వ్యవస్థను ఛత్తీస్గఢ్లో కమియా మాలిక్ అని, కర్ణాటకలో బిల్డ్ చక్ర అని, తెలుగు రాష్ట్రాల్లో వెట్టి చాకిరి అని వ్యవహరిస్తూ ఉంటారు. గ్లోబల్ స్లావరీ ఇండెక్స్ 2013 సర్వేలో మొత్తం ప్రపంచంలో 3 కోట్లకు పైగా ప్రజలు బానిసత్వంలో ఉన్నారని తేలింది. భావితరాలను ఈ వ్యవస్థ నుంచి బయటపడవేయటానికి ప్రజల మధ్య అవగాహన పెంపొందించేందుకు ఐక్యరాజ్య సమితి 1949లో జరిగిన ఒడంబడిక ప్రకారం ప్రతి ఏటా డిసెంబర్ 2వ తేదీన అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రపంచంలో 15 నుంచి 20 కోట్ల మంది పిల్లలు వెట్టి చాకిరిలో ఉన్నారని అంచనా. అంటే ప్రతి 10 మందిలో ఒక బాలుడు పాల కార్మికుడిగా జీవనం వెళ్లదీస్తున్నారు. NSSO 2009-10 గణాంకాల ప్రకారం భారతదేశంలో 2,30,00,000 మంది ఇటుక బట్టీలో పనిచేస్తుండగా వారిలో బాల కార్మికులు 1 కోటి మందికి పైగా ఉన్నారని గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన సభలో ప్రధానోపాధ్యాయులు తాడాబొత్తుల రామకృష్ణ మాట్లాడారు. చరిత్ర ఉన్నప్పటి నుంచి కూడా రాజులు ఉండేవారు. ఆ రాజులు బానిసల్ని గురించి యుద్ధాలు చేసేవారు. పూర్వం భూస్వామ్య వ్యవస్థ అలా కొన్ని వందల సంవత్సరాలు అయిన తర్వాత పెట్టుబడిదారీ వ్యవస్థకి మూలమైనటువంటి పిల్లలు, అదేవిధంగా మహిళల చేత ఈ పనులు చేయించి వాళ్ళని ఒక బానిసల కింద మార్చడం అనేది తయారైంది. ప్రతి వ్యక్తికి కూడా కొన్ని హక్కులు ఇచ్చి మీరు అభివృద్ధి సాధించడానికి కొన్ని హక్కుల రూపంలో విద్యా హక్కు, జీవించే హక్కు, స్వతంత్రంగా మాట్లాడే హక్కు, స్వతంత్రంగా ఏ పనైనా చేసే హక్కు, ఈ రకరకాల హక్కులు ఇచ్చి వ్యక్తి మనసున్నటువంటి మనిషిగా ప్రజాస్వామ్యంలో ఎదగాలనే ఉద్దేశంతో మానవ హక్కుల్నిచ్చి బానిస కాదు, ఒక మనిషి ఎవరికే బానిస కాదు అని చేయడం జరిగింది. కానీ ఈ రోజున ఎక్కడ బానిసలు లేరు. కానీ బానిసత్వం ఏ రూపంలో ఉంది? దేనికి బానిసలుగా ఉన్నాం మనం? టీవీకి బానిస, సెల్ ఫోన్కి బానిస, అలాగా కొన్ని మాదక ద్రవ్యాలు చెప్పిన గంజాయి, వాటికి బానిస, స్మోకింగ్ బానిస అవుతున్నారు. కాబట్టి ఇదివరకు బానిసత్వ రూపం వేరు. ఇప్పుడు ఆధునిక కాలంలో కొన్ని రకాలైనటువంటి మార్కెటింగ్ వ్యవస్థల పుణ్యం అంటూ ఆ చెడు అలవాట్లకు బానిస అయిపోతున్నటువంటి మీరందరూ కూడా విద్యార్థి లోకాలను తట్టి లేపాలనే ఉద్దేశంతో ఇదివరకు ఉన్నటువంటి బానిసత్వానికి స్వస్తి. ఈ కార్యక్రమంలో తెలుగు, హిందీ, సైన్స్, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు గొల్లపల్లి హేమలత, చేమకుర్తి నాగమణి, పేరూరి శ్రీదేవి, దాసరి ప్రత్యూషలు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవాన్ని తణుకులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా TCN ప్రత్యేక కథనాన్ని అందిస్తుంది. నేటి మన సమాజంలో నిరుపేదలు, నిరక్షరాస్యులు మినహా మిగిలిన అన్ని తరగతుల ఇళ్లల్లో, కార్యాలయాల్లో, గుడుల్లో, బడుల్లో కంప్యూటర్ కాంతులు వెదజల్లుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానం మానవ జీవన శైలిని సులభతరం చేస్తోంది. డిజిటల్ విప్లవం పోను ఎన్నో ఆవిష్కరణలను, మరెన్నో అద్భుతాలకు నాంది పలకనుంది. భవిష్యత్తులో మానవుడి జీవన విధానం కంప్యూటర్లతోనే ముడిపడి ఉందని గ్రహించిన ప్రముఖ ప్రైవేట్ నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థ NIT 2021 డిసెంబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 1,00,000 మంది విద్యార్థులకు కంప్యూటర్ విద్యలో శిక్షణ ఇచ్చింది. అప్పటి నుంచి ఏటా అదే రోజున ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆధునిక యుగంలో అందుబాటులోకి వచ్చిన సాంకేతికతో పాలనా సేవా రంగాల్లో పారదర్శకత పెరిగింది. ఆన్లైన్లో క్రయ విక్రయాలు, చెల్లింపులు, రవాణా సౌకర్యాలు సులభతరమయ్యాయి. వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఇంటర్ ఆఫ్ థింగ్స్, డేటా ఎనాలిటిక్స్ వంటి వాటితో మానవ జీవన విధానం సులభతరం కానుంది. అయితే ఈ అభివృద్ధిని అందరూ అందిపుచ్చుకునేందుకు వీలుగా మహిళలు, వృద్ధులకు డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి.
ఈ సందర్భంగా గమినీ కాంప్లెక్స్లోని డెల్టా కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్లో ఈ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ మేరకు డెల్టా ఇన్ఫోటిక్ ఫ్యాకల్టీ జి లీలా లావణ్య మాట్లాడుతూ కంప్యూటర్ విద్య వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. డిసెంబర్ 2 ఏంటంటే వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే. 2001లో మన కంట్రీలో దీన్ని స్టార్ట్ చేశారన్నమాట. ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నారు కదా, డిజిటల్ పేమెంట్స్ కానీ ఇవన్నీ, వీటన్నిటి మీద వాళ్ళకి అవేర్నెస్ రావడానికి, దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారన్నమాట. ఇప్పుడు నవ్వేడేస్ సిస్టమ్ చాలా అవసరం ఉంటుంది కదా, ప్రతి చోట కూడా మనకి కంప్యూటర్ అన్నది యూజ్ అవుతుంది. సిస్టమ్కి మ్యాన్ పవర్కి డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు ఇప్పుడు మార్నింగ్ ఈ టైంకి ఎనర్జీగా ఉంటారు, మనకి డే గడిచే కొద్ది ఏమవుతుంది, డౌన్ అయిపోతూ ఉంటుంది ఎనర్జీ అన్నది. కొంతవరకు వాళ్ళు పని చేయగలరు మ్యాన్ పవర్ అన్నది. నెక్స్ట్ వచ్చేసరికి మన వర్క్ లోడ్ పెరిగే కొద్దీ మ్యాన్ పవర్ అన్నది ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ మనకి సిస్టమ్ దగ్గరకు వచ్చేసరికి, కంప్యూటర్ దగ్గరకు వచ్చేసరికి మీకు 24 అవర్స్, ఇప్పుడు కొన్ని వర్క్ ప్లేసెస్ చూడండి 24 అవర్స్ సిస్టమ్ రన్ అవుతూనే ఉంటుంది. అది అలసట రావడం కానీ అలా ఏమీ ఉండదు. లాట్స్ ఆఫ్ యూజ్ అమౌంట్ ఆఫ్ మెమరీ అన్నది అది స్టోర్ చేసుకుంటుంటుంది. ఇప్పుడు మిమ్మల్ని నిలబెట్టి ఒక 10 డిజిట్స్ కానీ ఒక 50 డిజిట్స్ కానీ ఒక సమ్ చేయమన్నాం అనుకోండి, కొంతమంది చేస్తారు, కొంతమంది ఐక్యూ పవర్ ఎక్కువగా ఉంటుంది, కొంతమంది తక్కువగా ఉంటుంది. అదే సిస్టంలో మనం అదే క్యాలిక్యులేషన్ చేస్తే మనకి యాక్యురేట్గా రిజల్ట్ అనేది ఇస్తుంది కదా. అంటే ఇప్పుడు కొన్ని విలేజెస్ ఉంటాయి, వాళ్ళకి సిస్టమ్ గురించి అంతగా తెలియదు. అవేర్నెస్ తీసుకురావడానికి స్పెషల్ డేగా డిసెంబర్ 2న మనకి వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే అన్నది ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కార్యక్రమంలో బోధకులు పి కళ్యాణి, జె రాధికలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.